ఆషాఢ మాసం సందర్భంగా మంచిర్యాల జిల్లాలోని దేవాలయాలు మాత్రం భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. ఈరోజు మనం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ర్యాలీగఢ్పూర్ ఉన్నటువంటి దుర్గామాత దేవాలయంలో ఉన్నాయి. ఈరోజు క్వారీ జాతర సందర్భంగా ఇక్కడికి భక్తులు మాత్రం పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చి చేరుకొని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మనతో పాటు ఇక్కడ ఈ అమ్మవారిని దర్శించుకున్నటువంటి భక్తులు మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఈ దుర్గామాత జాతర ఎలా కొనసాగుతుంది? జై దుర్గామాత్రే నమః. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గఢ్పూర్ గ్రామ పంచాయతీలో గల ఈ క్వారీ పైన గత 55-60 సంవత్సరాల క్రితం ఏసీసీ సిమెంట్ కంపెనీ వాళ్ళ యాజమాన్యం దుర్గామాత నెలకొల్పి అది ఈ రోజు కొరకుగా చాలా అద్భుతంగా మొక్కిన వారి కొంగు బంగారంగా విలాసిల్లుతూ ప్రతి ఆషాఢ మాసం 3వ ఆదివారం రోజున నిర్వహించే ఈ పెద్ద ఎత్తున క్వారీ జాతర భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి దర్శించుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా తెలంగాణ యావత్ తెలంగాణ 2 రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని కొలుస్తూ వాళ్ళ కోరుకున్న కోరికలు నెరవేర్చే అమ్మగా దుర్గామాత కూడా విలాసిల్లుతుంది. ఈ కార్యక్రమం విజయవంతం కోసం ఇక్కడ ఉన్న యాజమాన్యం అనేక ఏర్పాట్లు చేయడం జరిగింది. వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ మంచినీటి సదుపాయం, రోడ్డు సదుపాయం, అలాగే వర్షాక్రమంలో దర్శనం చేయడం కోసం ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మవారు మొక్కుకొని వాళ్ళ కోరికలను నెరవేర్చే విధంగా అమ్మవారు వీళ్ళందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ అమ్మవారిని కోరుతున్నాం. ఇక ఈ సనాతన ధర్మాన్ని పెంపొందించాలంటే ఇంకా దేవాలయాలు ఎలాంటి ఏర్పాటు చేయాలి? ఈ గుట్ట మధ్యలో ఉన్నటువంటి ఈ దేవాలయానికి ఇంకా ఎట్లాంటి ఏర్పాటు చేయాలి? మన సనాతన ధర్మంలో హిందూ దేవీ దేవతలకు అనేక ప్రాముఖ్యత ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, మన మంచిర్యాల జిల్లాలో కావచ్చు, హిందూ సాంప్రదాయం 100 సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు కూడా అది లెక్కలేని సంవత్సరాల నుంచి మన సాంప్రదాయం కొనసాగుతుంది. ఈ దేవాలయాల్లో పునరుద్ధరణ చేయవలసిన ఎంతైనా అవసరం ఉంది. ఇక్కడ ఉన్న అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్న శాసనసభ్యులు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని దేవాలయాలను భక్తుల సౌకర్యార్థం ఎలాంటి లోట్లుపాట్లు లేకుండా వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తే ఇంకా ఈ ధర్మం కట్టుబడి, ఎందుకంటే గుడి ఉంటేనే మన ధర్మం నిలబడుతుంది. గుడి బడి అనేది ప్రతి ఒక్క ఊరుకు అది ఎంతో ప్రాముఖ్యతం. ఆ గుడిని మనము అభివృద్ధి చేసుకుంటూ కూడా మన అందరం ఐకమత్యంతో మన దేవాలయాలను అభివృద్ధి చేసే విధంగా కూడా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఇక్కడ ఉన్న అధికారులు కూడా ఈ క్వారీ జాతరలో అనేక లోట్లుపాట్లు కూడా కొన్ని భక్తులు చెప్తున్నారు. ఎందుకంటే వచ్చేపోయే రోడ్డు సౌకర్యం కానీ ప్రతి సంవత్సరం కూడా దీనికి అనేక లక్షల ఆదాయం రావడం జరుగుతుంది. ఆ ఆదాయం ప్రకారం కూడా ఇలా ఏర్పాట్లు చేయడం లేదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఒక ఆదాయం వచ్చి పెట్టుకొని పోవడం, ఉన్న కమిటీ కూడా సరైన నిర్మాణం లేకుండా కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. ఇక ముందు కూడా అలాంటివి జరగకుండా ఇక్కడ ఉన్న కమిటీ కావచ్చు, ఇక్కడ ఉన్న యాజమాన్యం కావచ్చు, ఇక్కడ వచ్చే భక్తుల కోసం ప్రతి ఒక్క సౌకర్యం చేసి వారందరినీ కూడా ఈ జాతరను ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగే విధంగా కూడా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఈ గుళ్ళ దేవాలయాల్లో అభివృద్ధి చేసే విధంగా కూడా ప్రతి ఒక్కరు పాటుపడాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. మొత్తానికి క్వారీ జాతరలో మాత్రం దుర్గామాత మాత్రం భారీ ఎత్తున పెద్ద ఎత్తున ఇక్కడ భక్తులు మాత్రం దర్శించుకుంటున్నారు. మనం ఇక్కడ వచ్చి ఇక్కడ ఈ దర్శనానికి సంబంధించిన విషయం చూద్దాం. ఇక్కడ క్యూ లైన్లో మాత్రం భక్తులు వేచి ఉన్నారు. క్యూ లైన్లో మాత్రం ఇక్కడ భక్తులు వేచి చూసి అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక్కడ ఈ దుర్గామాత జాతరకు మాత్రం 2 తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని ఇక్కడ దుర్గామాతను దర్శించుకుంటున్నారు. ఇక్కడ ఉదయం నుంచి మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమసాగరరావుతో పాటు మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకరరావు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెరబెల్లి రఘునాథులు కూడా దుర్గామాతను దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఏర్పాట్లు మాత్రం ఇక్కడ కొంత అరకొర సౌకర్యంగానే కనిపిస్తున్నాయి. పోలీసులు మాత్రం భారీ బందోబస్తు నిర్వహించి ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.